హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కిరణ్ ఎలిగేటి. ఐ మీన్ యూఎక్స్ డిజైనర్. ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే యూఎక్స్ డిజైనింగ్లో డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేసి మనం ఒక ప్రోడక్ట్ డిజైన్ ఎట్లా చేయాలో చెప్తాను. దీన్ని కేస్ స్టడీ అంటారు. ఏంటంటే కేస్ స్టడీ ఏంటంటే మనం ఎట్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం, ఎట్లా ఏం చేసినాము, ప్రాసెస్ ఏది యూజ్ చేసినాం అనేది ఒక ఫార్మాట్లో పెట్టడమే కేస్ స్టడీ. నేను ఇప్పటివరకు చాలా కేస్ స్టడీస్ నా వీడియోస్లో పెట్టిన, మీకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైతే యూఎక్స్ డిజైనర్ కావాలనుకుంటున్నారో నా ఛానల్ చూడండి. ఈరోజు ఈ ప్రోడక్ట్ డిజైన్లో ఏం చెప్తున్నా అంటే మొబైల్ యాప్ కేస్ స్టడీ. ఈ మొబైల్ యాప్ కేస్ స్టడీ ఏంటంటే వాళ్ళు మనకు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా మనకు రిక్వైర్మెంట్ ఇస్తారు. నా ప్రాజెక్ట్లో ఇది ఉండాలి, రిక్వైర్మెంట్ ఇది, ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకు ఇనిషియల్ స్టేజ్లోనే మనకు క్లయింట్స్ త్రూ కానీ మేనేజర్స్ త్రూ కానీ మనకు తెలిసిపోతాయి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ మనకి ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ రిక్వైర్మెంట్ మనము డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేసి ఒక యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ చేయడమే కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీస్ని ఒక పోర్ట్ఫోలియోలో పెడతారు. ఒక పోర్ట్ఫోలియో ఏంటంటే అన్ని కేస్ స్టడీస్ని ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక 10 ప్రాజెక్ట్స్ చేసినావు. ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఒక బిహాన్స్లో కానీ డ్రిబ్బల్లో కానీ లేదంటే నీ పర్సనల్ వెబ్సైట్లో కానీ పెడితే దాన్ని కేస్ స్టడీ పోర్ట్ఫోలియో అంటారు. ఈ పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్ ఒక డిజైనర్కి. ఎందుకంటే యాజ్ ఏ డిజైనర్గా నీ క్యాపబిలిటీస్ని చూపించాలి, ప్రజెంటేషన్ చేయాలంటే మాత్రం ఈ పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్ కొట్టడంలో. అట్ ది సేమ్ టైం నీ ఆఫీస్లో ఎవరికైనా క్లయింట్స్కి కానీ మీ మేనేజర్స్ కానీ చూపించాలనుకున్నా కానీ ఈ పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ డిజైనర్కి పోర్ట్ఫోలియో అనేది కంపల్సరీ ఉండాలి. ఆ పోర్ట్ఫోలియోలో ఒక 4 to 5 కేస్ స్టడీస్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఏం చెప్తున్నా అంటే మొబైల్ అప్లికేషన్ డిజైన్ మనకి ఇట్లా ప్రాజెక్ట్ ఓవర్వ్యూ మనకి ఇట్లా ఇస్తారు. అబౌట్ ద ప్రాజెక్ట్ అని వాళ్ళు చెప్తారు ముందే, క్లయింట్ కానీ మేనేజర్ కానీ. ఇక్కడ ఏముంది, విత్ ఏ మోటివ్ టు ప్రొవైడ్ ఏ హెల్తీ అండ్ ప్లేఫుల్ వర్క్ ఎన్విరాన్మెంట్, మెనీ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ ఆర్ క్రియేటింగ్ నెసెసరీ స్పేస్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ ఇండోర్ గేమ్స్ విత్ ఇన్ ద ఆఫీస్ ప్రెమిసెస్. Employees are encouraged to participate in the indoor games and play for 30 minutes anytime during their working or post-working hours. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ కోసం ఇప్పుడు ప్రతి కార్పొరేట్ ఎంప్లాయీస్లో ఇండోర్ గేమ్స్ ఉంటాయి. క్యారమ్స్, టీటీ, చెస్, ఇవి చాలా గేమ్స్ ఉంటాయి. ప్రతి ఎంప్లాయీకి మనము మోటివేట్ చేయడానికి ఒక రిఫ్రెష్మెంట్ కోసం కానీ టు బి ఫిట్ అంటే ఫిట్నెస్ పర్పస్ కోసం కానీ వాళ్ళని మోటివేట్ చేయడానికి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. ఒక 30 minutes టైం ఒక వర్కింగ్ అవర్స్లో. నా టైమింగ్స్ మార్నింగ్ 10 AM to 6 PM. ఈ టైం స్లాట్లో ఒక 30 minutes ఒక ఎంప్లాయీ గేమ్ ఆడేలాగా ఒక మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేయాలి అని మనకు ఇది రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఇది వర్కింగ్ అవర్స్లో కావచ్చు, లేదంటే పోస్ట్ వర్కింగ్ అవర్స్. ఇప్పుడు వర్కింగ్ అవర్స్లో కొద్దిగా బిజీ ఉన్నావు, ఆఫ్టర్ 6 తర్వాత నీకు 6:30 కూడా ఆడాలనుకున్నప్పుడు నువ్వు ఆడొచ్చు. దానికి ఎట్లా నువ్వు మొబైల్ అప్లికేషన్ చేస్తావు అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ఓవర్వ్యూ. సో దీంట్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే క్లయింట్ ఇవ్వచ్చు, లేకుంటే మనం ఈ ఓవర్వ్యూని బట్టి కూడా మనం ఇవి డిఫైన్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే టీమ్ అప్ విత్ ప్లేయర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఆఫీస్ బిల్డింగ్. సపోజ్ నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నా, చాలా బ్రాంచెస్ ఉంటాయి. నేను బిల్డింగ్ నెంబర్ 1లో పనిచేస్తున్నా. బిల్డింగ్ నెంబర్ 1లో ఉన్న ఎంప్లాయీస్ తోటి నేను గేమ్ ఆడాలి కదా. సో నేను వేరే బిల్డింగ్లో ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆడలేను. సో నా ఆఫీస్లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళతో మాత్రమే నేను గేమ్ ఆడాలనుకుంటున్నాను. టీమప్ విత్ ఎట్లా టీమప్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రాజెక్ట్లో చేస్తున్నా, వేరే ప్రాజెక్ట్లో ఉన్న అతనితో ఎట్లా టీమప్ అవ్వాలి, అదొక ప్రాబ్లం. నెక్స్ట్ వ్యూ అండ్ బుక్ అండ్ అవైలబుల్ టైమ్ స్లాట్స్. ఇప్పుడు 30 minutes టైమ్ స్లాట్స్ ఉన్నారు కదా, మినిమం ఒక 30 minutes ఆడేలాగా క్రియేట్ చేయమంటున్నారు మనని మొబైల్ అప్లికేషన్. వ్యూ అండ్ బుక్ అండ్ అవైలబుల్ టైమ్ స్లాట్స్. మనం ఒక ఎంప్లాయీగా ఆ టైమ్ స్లాట్స్ని ఎట్లా వ్యూ చేస్తాం, ఎట్లా బుక్ చేస్తాం అనేది కూడా ప్రాబ్లం కిందకి వస్తుంది. నెక్స్ట్, వెన్ బుకింగ్ ఏ టైమ్ స్లాట్ ద సిస్టమ్ షుడ్ నోటిఫై ఇఫ్ యూ ఆర్ యువర్ టీమ్ ప్లేయర్స్ హ్యావ్ ఏ కాన్ఫ్లిక్టింగ్ మీటింగ్ ఆర్ అపాయింట్మెంట్. ఇప్పుడు సపోజ్ నేను ఈరోజు ఒక 2:30కి ఫ్రీ ఉన్నా, 2:30 PMకు ఆఫ్టర్ లంచ్ తర్వాత 2:30కి ఒక 1/2 hour ఫ్రీ ఉంది. నేను గేమ్ ఆడాలనుకుంటున్నా. నా అపోనెంట్ తోటి నేను ట్రై చేసిన, బుక్ చేసిన. అపోనెంట్ అతనికి బిజీ ఉన్నాయి మీటింగ్స్. సో అతని క్యాలెండర్లో మీటింగ్ బిజీ ఉంది. సో అతను బిజీ విత్ అదర్ మీటింగ్స్, అంటే క్లయింట్ మీటింగ్ కావచ్చు, టీమ్ మీటింగ్ కావచ్చు, బిజీ ఉన్నాడు. ఆ మీటింగ్లో ఉన్నప్పుడు మనకు మెసేజ్ చూపించాలి అతడు బిజీ ఉన్నాడు, సో ట్రై అగైన్ అని. లేదంటే నువ్వు బుక్ విత్ అదర్ ఎంప్లాయీ, బుక్ విత్
ట్రై విత్ అదర్ ఆపోనెంట్ అని మనకు ఎర్రర్ మెసేజ్ చూపించాలని ఇక్కడ ఇంకో ప్రాబ్లం. అండ్ యూ అండ్ అదర్ ఎంప్లాయీ షుడ్ బి ఏబుల్ టు వ్యూ ద ప్లేయర్స్ అగెన్స్ట్ ఈచ్ టైమ్ స్లాట్ ఫర్ ద డే. ఇప్పుడు సపోజ్ నేను ఒక టీటీ ఆడాలనుకుంటున్నా, ఒక ఎంప్లాయీ తోటి టైఅప్ అయినా. సో 2:30కి టైఅప్ అయిపోయినా, ఇద్దరిది స్లాట్ అనేది సక్సెస్ఫుల్గా బుక్ అయిపోయింది. సో వేరే అతను 2:30కి బుక్ చేసుకున్నప్పుడు అక్కడ మనకు ఆ బుకింగ్ స్లాట్ అనేది బుక్ అయిపోయినట్టు చూపించాలి. ఆ స్లాట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ప్లేయర్స్ టీటీ ఆడుతున్న ప్లేయర్స్ నేమ్స్ కూడా అండ్ టైం అవన్నీ చూపించాలని అడుగుతున్నారు ఇక్కడ. అండ్ ఫెసిలిటీ మేనేజర్ మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ జనరేటింగ్ ఏ టైమ్లీ రిపోర్ట్ టు gate employee engagement in games. The report should have both a tabular and graphical view. సపోజ్ నా మేనేజర్ కింద మేము ఒక 10 మెంబర్స్ ఉన్నాము. మా మేనేజర్కి ఈ 10 మెంబర్స్లో ఎంతమంది ఎంగేజ్ అవుతున్నారు గేమ్స్ తోటి అనేది తెలుసుకోనికి ఒక స్క్రీన్ డిజైన్, ఒక ఫీచర్ పెట్టమంటున్నారు. ఏంటంటే మేనేజర్స్ కూడా వాళ్ళ యొక్క టీమ్మేట్స్ అనేవాళ్ళు వేరే జాబ్ వర్కే కాకుండా వేరే ఆటలలో కానీ వేరే కొన్ని ఉంటాయి కార్పొరేట్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలని వాళ్ళకు ఉంటుంది. సో టీమ్ మెంబర్స్ ఎంతమంది ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఒక రిపోర్ట్ జనరేట్ చేయమని అంటున్నారు. సో గోల్ స్టేట్మెంట్ ఏంటంటే క్రియేటింగ్ యూజర్ ఫ్రెండ్లీ. ఇది మనం గోల్ స్టేట్మెంట్ నుంచి యూఎక్స్ డిజైనర్ యొక్క మెయిన్ రోల్ అన్నట్టు ఇక్కడ నుంచి మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓవర్వ్యూ అనేది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది మనకు క్లయింట్ త్రూ వస్తాయి. ఈ గోల్ స్టేట్మెంట్ నుంచి టార్గెట్ ఆడియన్స్ నుంచి ఇక్కడ మన పని మనం ఎట్లా చేస్తున్న ప్రాసెస్ అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ గోల్ స్టేట్మెంట్ మనది ఏంది, మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేయాలి. క్రియేటింగ్ యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్లికేషన్ వేర్ ఎంప్లాయ్ కెన్ ఈజీలీ టీమ్ అప్ అండ్ బుక్ ద స్లాట్ టు ప్లే ఇన్ ఆఫీస్. మనం యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్లికేషన్ చేయాలి. నేను వేరే టీమ్ అతనితో టీమప్ అయి నేను టీటీ గేమ్ ఆడాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఎట్లా బుక్ చేస్తాం అనేది గోల్ అన్నట్టు నాది. అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్ ఎంగేజింగ్ అవర్ రిపోర్ట్స్ ఫర్ ఫెసిలిటీ మేనేజర్స్. మన మేనేజర్కి మన మేనేజర్స్ కూడా చూడాలని ఉంటుంది. ఒక ఎంప్లాయ్ ఎంత టైం స్పెండ్ చేస్తుండో ఇన్ ఏ వీక్ ఆర్ ఇన్ ఏ మంత్ అనే రిపోర్ట్ కూడా జనరేట్ చేయాలి. ఇది మన గోల్ స్టేట్మెంట్. ఈ టార్గెటెడ్ ఆడియన్స్ ఏంటంటే కార్పొరేట్ ఎంప్లాయీస్. ఎందుకంటే మనం ఎస్పెషల్లీ ఫర్ కార్పొరేట్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ కోసమే కాబట్టి టార్గెట్ ఆడియన్స్ కిందకి వస్తారు. విత్ ప్రోడక్ట్ని బట్టి ఆడియన్స్ అనేవారు చేంజ్ అవుతుంటారు. ఇప్పుడు సపోజ్ ఈ కామర్స్ కానీ ఫుడ్ యాప్స్ కానీ ఆల్ యంగర్స్ కానీ ఆల్ కైండ్ ఆఫ్ యూజర్స్ ఉంటారు చాలామందికి. కొన్ని డేటింగ్ యాప్స్ ఏంది మా షాదీ.com కానీ అలాంటి యాప్లు ఏముంటాయి మెయిన్గా 18 years నుంచి 22 years అబోవ్ బిలో 40 years మెయిన్గా వాళ్ళే యూజ్ చేస్తారు. అలా టార్గెటెడ్ ఆడియన్స్ అనేవారు చాలా ఇంపార్టెంట్. టార్గెట్ ఆడియన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్స్. ఇక్కడ మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే కార్పొరేట్ ఎంప్లాయీస్. నెక్స్ట్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అనేది ప్రతి ప్రోడక్ట్ డిజైన్కి ఇదే వాడతాము మ్యాక్సిమం. ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ వల్ల ఏంటంటే ఇందులో 5 steps ఉంటాయి మెయిన్గా. ఫస్ట్ వన్ ఎంపథైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్ట్. ఈ ఎంపథైజ్ ఏంటంటే వాట్ ఎండ్ యూజర్ నీడ్ ఏంటంటే కార్పొరేట్ ఎంప్లాయీ. ఇక్కడ ఎండ్ యూజర్ ఎవరంటే కార్పొరేట్ ఎంప్లాయీ. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవడమే ఈ ఎంపథైజ్ స్టేజ్లో చేస్తాం. బై కండక్టింగ్ యూజర్ ఇంటర్వ్యూస్, యూజర్ రీసెర్చ్, కాంపిటేటర్ అనాలిసిస్. ఈ యూజర్ ఇంటర్వ్యూస్, యూజర్ రీసెర్చ్ ద్వారా ఒక ఎంప్లాయీ యొక్క పెయిన్ పాయింట్స్, వాళ్ళ యొక్క గోల్స్, వాళ్ళ యొక్క లైక్స్ డిస్లైక్స్ అనేటివి మనము గ్యాదర్ చేస్తాం. ఈ గ్యాదర్ చేసిన డేటాని మనం డిఫైన్ చేసుకోవాలి బై క్రియేటింగ్ పర్సనాస్, ఎంపతి మ్యాప్స్, జర్నీ మ్యాప్స్ వల్ల డిఫైన్ చేస్తాం. సపోజ్ నేను ఒక ఎంప్లాయీ తోటి యూజర్ రీసెర్చ్ చేసిన. యూజర్ రీసెర్చ్ వల్ల నాకు వాళ్ళ యొక్క కొన్ని పెయిన్ పాయింట్స్ తెలుస్తాయి. ఆ పెయిన్ పాయింట్స్ ఏందో, ఆ ప్రాబ్లమ్స్ ఏందో మనం డిఫైన్ చేసుకోవాలి బై క్రియేటింగ్ పర్సనాస్, ఎంపతి మ్యాప్స్, జర్నీ మ్యాప్స్. ఆఫ్టర్ డిఫైన్ తర్వాత మనము ఈ పర్సనాస్, ఈ ఎంపతి మ్యాప్స్ తర్వాత మనము ఒక ఐడియేషన్, వాళ్ళకి ఎట్లా ఐడియేషన్ ఇవ్వాలి, యూజర్ ఫ్లోస్ క్రియేట్ చేయడం, పేపర్ వైర్ ఫ్రేమ్స్ క్రియేట్ చేయడం. అంటే ఐడియేషన్స్ అనేటివి ఒక్కొక్క టాస్క్కి మల్టిపుల్ ఐడియేషన్స్ ఇవ్వచ్చు. ఈ ఐడియేషన్స్ అనే స్టేజ్లో మనము ఒక్కొక్క ప్రాబ్లమ్కి మినీ ఐడియేషన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు.
త్రూ లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ యూజర్ ఫ్లోస్ ద్వారా. నెక్స్ట్ ఈ ఐడియేషన్ తర్వాత ప్రోటోటైప్. ఈ గీసిన ఇప్పుడు ఈ ఐడియేషన్స్ని ప్రోటోటైప్ చేయాలి. డిజిటల్ వైర్ ఫ్రేమ్స్, హై ఫిడిలిటీ డిజైన్స్, ఇంటరాక్టివ్ ప్రోటోటైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐడియేషన్స్ని మనం ఒక లుక్ అండ్ ఫీల్, ఒక స్ట్రక్చర్ తీసుకురావాలి కదా. మొబైల్ అప్లికేషన్స్లో ఎట్లా చూపిస్తావు, ఒక లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ని, ఒక బుకింగ్ స్లాట్స్ని ఎట్లా చూపిస్తావు అనేది ఈ ప్రోటోటైప్ కిందకి వస్తుంది. ఇందులో డిజిటల్ వైర్ ఫ్రేమ్స్, హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్, ఇంటరాక్టివ్ ప్రోటోటైప్ చేస్తాం. డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ ఏంటంటే సపోజ్ నేను అడోబ్ ఎక్స్డీలో మనం గీసేది డిజిటల్ వైర్ ఫ్రేమ్స్. ఈ పేపర్ వైర్ ఫ్రేమ్స్ అంటే ఇనిషియల్ స్టేజ్లో పేపర్ వైర్ ఫ్రేమ్స్ గీయాల్సి ఉంటుంది రఫ్గా పేపర్ పైన. ఆఫ్టర్ పేపర్ వైర్ ఫ్రేమ్స్ నువ్వు అడోబ్ ఎక్స్డీ, ఫిగ్మా ఆర్ ఎనీ అదర్ ఆన్లైన్ టూల్స్ యూజ్ చేసి నువ్వు డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ గీసి వాటిని ఎర్లీ స్టేజ్ డిజైన్ కాన్సెప్ట్స్ అంటారు. ఆ ఎర్లీ స్టేజ్ డిజైన్ కాన్సెప్ట్స్కి మనము ప్రోటోటైప్ లాగా క్రియేట్ చేయాలంటే క్లిక్కబుల్ ప్రోటోటైప్ చేసి మనము యూజబిలిటీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రోటోటైప్ కిందకి వస్తుంది. నెక్స్ట్ టెస్ట్. ఈ గీసిన ప్రోటోటైప్ని టెస్ట్ చేయాలి. ఎవరితోటి? యాక్చువల్ యూజర్స్. ఎవరు ఇక్కడ? ఎంప్లాయీస్, కార్పొరేట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళతో టెస్ట్ చేసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకొని ఏమైనా చేంజెస్ ఉంటే చేయడమే ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్. మెయిన్గా ఈ 5 స్టెప్స్ ఉంటాయి ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో. ఇది చాలా ఇంపార్టెంట్. నీకు ఇంటర్వ్యూస్లో ఇలాంటి ఛాలెంజెస్ క్వశ్చన్స్ అడుగుతారు. నువ్వు ఎట్లా ప్రోడక్ట్ డిజైన్ స్టార్ట్ చేస్తావు, ఎట్లా ఏం చేస్తావు అంటే ఇట్లా ఫాస్ట్గా చెప్పేయాలి. నేను ఐ చూస్, ఎంపథైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్ట్, ఈ 5 స్టెప్స్ యూజ్ చేసి నేను ప్రోడక్ట్ డిజైన్ చేస్తాను. సో దట్ మనం యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రోడక్ట్ డిజైన్ని మనం ఇవ్వచ్చు అని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, ఎంపథైజ్లో మెయిన్గా యూజర్ రీసెర్చ్ ఉంటుంది. యూజర్ ఇంటర్వ్యూస్ అన్న యూజర్ రీసెర్చ్ అన్న ఒకటే. సో ఈ యూజర్ రీసెర్చ్లో క్వాలిటేటివ్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఉంటుంది. వీటి మీద కూడా నేను ఒక వీడియో చేసిన చూడండి. మెయిన్గా ఈరోజు క్వాలిటేటివ్ రీసెర్చ్ గురించి చెప్తాను. ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్ ఏంటంటే డైరెక్ట్, ఇన్ పర్సన్, ఆ రిమోట్, అంటే బై యూజింగ్ గూగుల్ మీట్, టీమ్స్ ఇంకా ఉంటాయి కదా రిమోట్లో, స్కైప్, ఇలాంటి వాటితోటి నువ్వు డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి ఎంప్లాయీ తోటి నువ్వు క్వశ్చన్స్ వేయడం. ఈ క్వశ్చన్స్ అనేటివి నువ్వు బిఫోర్ యూజర్ రీసెర్చ్ మనం ఒక వేరే వాళ్ళతో రీసెర్చ్ చేయాలి కదా. ఇప్పుడు సపోజ్ నేను యూఎక్స్ రీసెర్చర్ని, సపోజ్ యూఎక్స్ డిజైనర్ని, నేను వేరే వాళ్ళతో రీసెర్చ్ చేయాలి. సపోజ్ నేను ఈ అబ్బాయితో చేసిన, ఇక్కడ ఇమేజ్ పెట్టిన, ఇతను కార్పొరేట్ ఎంప్లాయ్, ఈయనతో రీసెర్చ్ చేయాలనుకుంటున్నా. ఇలాంటి వాళ్ళతో ఒక 4-5 మెంబర్స్తో చేయాల్సి ఉంటుంది ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్లో. సో దట్ మనకు ఒక కొన్ని సొల్యూషన్స్, వాళ్ళ పెయిన్ పాయింట్స్ మనకు తెలుస్తాయి. పెయిన్ పాయింట్స్ వల్ల మనం సొల్యూషన్ని క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. మెయిన్ ఇది. క్వాలిటేటివ్ రీసెర్చ్లో నువ్వు ప్రోడక్ట్ని బట్టి క్వశ్చన్ అనేటిది నువ్వే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ని నువ్వు పార్టిసిపెంట్ రీసెర్చ్, ఇప్పుడు పార్టిసిపేట్స్ పీపుల్ ఉంటారు కదా, ఇప్పుడు సపోజ్ కార్పొరేట్ ఎంప్లాయ్ ఇతను పార్టిసిపెంట్ అంటారు. వీళ్ళని అడగాలి క్వశ్చన్స్ని, ఇన్ పర్సన్ కానీ, లేదంటే ఇప్పుడు నేను ఇది గూగుల్ మీట్లో చేశాను. సో ఇలా మనం ఒక షోయింగ్ పర్పస్ నీకు ఇలా పెట్టాను. అట్ ద సేమ్ టైం నువ్వు ఒక ఏదైనా కేస్ స్టడీస్ క్రియేట్ చేసేటప్పుడు కూడా నువ్వు ఇలా పెట్టి నువ్వు పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే సో దట్ క్లయింట్ కూడా అర్థమవుతుంది రియల్గా చేసిండని. కొంతమంది ఏంటంటే ఫిక్షనల్గా ఏదో రాస్తారు. సో ఇలాంటి ఇమేజెస్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు క్లయింట్ అనేవాడు మనల్ని బిలీవ్ చేస్తారు అన్నట్టు. ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్లో మెయిన్గా వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఆర్ యూ ఫేసింగ్ ఫర్ ప్లే గేమ్ ఇన్ ఆఫీస్. నువ్వు ఏదైనా గేమ్ ఆడాలనుకుంటున్నావు ఆఫీస్లో, ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, అండ్ వాట్ టైమ్ డూ యూ ప్రిఫర్ టు ప్లే ఇన్ ఏ డే, వై. ఏ టైం నువ్వు ఏ టైంలో గేమ్ ఆడాలనుకుంటున్నావు ఒక రోజులో, ఎందుకు. వాట్ డూ యూ వాంట్ టు ఫ్రమ్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ నుంచి నువ్వేం కావాలనుకుంటున్నావు. డూ ఎక్స్పెక్ట్ మొబైల్ ఆర్ వెబ్ అప్లికేషన్, ఎందుకు నీకు మొబైల్ అప్లికేషన్ కావాలా, వెబ్ అప్లికేషన్ కావాలా, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. నెక్స్ట్, హౌ విల్ యూ స్పెండ్ ఏ డే ఇన్ ఆఫీస్, నువ్వు ఒక ఆఫీస్లో ఒక డే మొత్తం ఎట్లా స్పెండ్ చేస్తావు, ఇవన్నీ అడగాలి క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ వల్ల మనము వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆన్సర్స్ వల్ల మనకు వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ తోటి, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ తోటి, ఎమోషన్స్ తోటి, అట్ ద సేమ్ టైం డిస్కషన్స్ త్రూ వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్ని మనం గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. దీన్నే క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటారు. ఇప్పుడు సపోజ్ మీరు అంటున్నారు, ఇప్పుడు హౌ విల్ యూ స్పెండ్ ఏ డే ఇన్ ఏ ఆఫీస్ అని నేను అడిగిన, అతను ఏమన్నాడు అంటే ఐ స్పెండ్ ఏ డే విత్, సమ్టైమ్స్ ఐ విల్ బీ బిజీ విత్ మై వర్క్, సమ్టైమ్స్ ఐ మైట్ గెట్ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాజెక్ట్, కొద్దిగా టైం ఉంటుంది నాకు,
ఆ టైంలో నాకు కెఫేలో టైం స్పెండ్ చేయాలి అనుకుంటా. అట్ ద సేమ్ టైం గేమ్స్ కూడా ఆడాలనుకుంటా. కానీ ఆ టైంలో అక్కడికి టీటీ దగ్గరికి వెళ్తే ఆ టీటీ మొత్తం వేరే వాళ్ళతో ఆక్యుపై అవుతుంది. సో నాకు ఇలాంటి వాటిని ఫేస్ చేయాలంటే ఒక అప్లికేషన్ కావాలి. సో దట్ నాకు తెలుసు ఈరోజు 2:30కి నేను ఫ్రీ ఉండబోతున్నా కాబట్టి నేను అప్లికేషన్ పొద్దున్నే మార్నింగ్ ఓపెన్ చేసుకొని బుక్ చేసుకుంటా. సో దట్ నాకు ఫిజికల్గా డైరెక్ట్ వెళ్ళి బుక్ చేసుకోవాలని అవసరం ఉండదు అని ఇలాంటి పెయిన్ పాయింట్స్ అనేటివి తెలుసుకుంటాం అన్నట్టు. సి బై డూయింగ్ యూజర్ రీసెర్చ్, ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్ చేయడం వల్ల మనము వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్, వాళ్ళ గోల్స్ ఫ్రస్ట్రేషన్స్ తెలుస్తాయి. వాటిని మనము ఇలా పర్సనాస్గా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్సనాస్ని ఎట్లా క్రియేట్ చేయాలంటే ఒక ఇమేజ్ ఉంటుంది. సపోజ్ నేను ఇతనితోటి, సపోజ్ ఇతని నేమ్ సమీర్, ఇతని పేరు సమీర్, హూ ఈజ్ కార్పొరేట్ ఎంప్లాయ్. నేను యూజర్ రీసెర్చ్ చేసిన, దట్ ఈస్ క్వాలిటేటివ్ రీసెర్చ్. ఈ క్వశ్చన్స్ నేను అడిగిన, ఈ క్వశ్చన్స్ అడిగి నేను ఆ డేటా మొత్తం ఒక యూజర్ పర్సనల్స్గా క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం అడుగుతున్నప్పుడే ఇది పర్సనల్ క్రియేట్ చేయొద్దు. నువ్వు అడుగుతున్నప్పుడే కొన్ని పెయిన్ పాయింట్స్ నోట్ ప్యాడ్లో కానీ అట్ ద సేమ్ టైం పీపీటీలో లేదంటే ఎక్సెల్ షీట్లో నోట్ చేసుకొని పర్సనల్స్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి తర్వాత. సో దట్ మనకు ఎగ్జాక్ట్ వాళ్ళ యొక్క గోల్స్ ఫ్రస్ట్రేషన్స్ తెలుస్తాయి. ఈయన గోల్స్ ఏంటంటే వాంట్ టు ప్లే టీటీ టు బి ఫిట్ అండ్ హెల్తీ. నేను టీటీ ఆడాలి, నా గోల్ ఏంటంటే నాకు ఆఫీస్లో కూడా టీటీ ఆడాలని ఉంది, ఇండోర్ గేమ్స్ ఫర్ ఫిట్ అండ్ హెల్తీ పర్పస్. ఫ్రస్ట్రేషన్ ఏంటంటే అన్ఏబుల్ టు ఫైండ్ రీజనబుల్ టైమ్ స్లాట్స్ అవుట్ సైడ్ ఆఫీస్ అవర్స్. నాకు ఆఫీస్ అవర్స్లో కాకుండా నాకు వేరే టైంలో ఆఫ్టర్ పోస్ట్ ఆఫీస్ తర్వాత అంటే 6 తర్వాత కూడా నాకు గేమ్ ఆడాలని ఉంది. నాకు స్లాట్స్ బుక్ చేయడం అనే ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాను అన్నట్టు. గేమ్స్ ఆడాలని కాబట్టి డైరెక్ట్ అక్కడికి వెళ్తే వేరే వాళ్ళతో ఆక్యుపై అవుతుంది అనేది ఆయన ఇంటెన్షన్. నెక్స్ట్, ఐ వాంట్ టు ప్లే విత్ పీపుల్ ఫ్రమ్ ఆఫీస్. ఎవరైతే ఆఫీస్లో ఉన్నారో వాళ్ళ టీమ్మేట్స్ తోటి ఆడాలనుకుంటున్నారో, ఇట్ ఈస్ హార్డ్ టు చెక్ ద అవైలబిలిటీ ఆఫ్ టీమ్మేట్స్ ఎట్ ద రిక్వైర్డ్ టైం. ఇప్పుడు సపోజ్ నాకున్న ఆఫీస్లో వాళ్ళతో, నా టీమ్మేట్స్ తోటి కానీ నా ఆఫీస్లో ఉన్న వేరే వాళ్ళతో ఆడాలనుకుంటున్నా, బట్ వారి యొక్క అవైలబిలిటీ నాకు అర్థమవుతలేదు. వాళ్ళని ఎట్లా చెక్ చేయాలో, వాళ్ళను డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాలంటే నాకు కొద్దిగా నాకు అంత ఈజీగా ఉండను నేను. సో నేను వాళ్ళ యొక్క అవైలబిలిటీ ఎట్లా తెలుసుకోవాలనేది నా యొక్క ఫ్రస్ట్రేషన్ అనేది ఈ యూజర్ పర్సన్. ఇది ఇట్లా మనం ఒక యూజర్ పర్సన్ ఏంటంటే అడుగుతారు. పర్సనల్స్ ఏంటంటే ఆయన ఒక పర్సనల్స్లో అతను పార్టిసిపెంట్ ఫోటో, నేమ్, అతని డెమోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్, ఏజ్, ఎడ్యుకేషన్, హోమ్ టౌన్, ఫ్యామిలీ, ఆక్యుపేషన్. అండ్ బై డూయింగ్ రీసెర్చ్ మనం ఈ గోల్స్ ఫ్రస్ట్రేషన్స్ మనం రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ బయో కూడా కొద్దిగా అతను ఏం చేస్తాడు, అతను టిపికల్గా యాజ్ ఏ ఎంప్లాయీ ఏం చేస్తాడు అనేది రాసుకోవాలి. ఇట్లా 2-3తోటి నేను చేసిన, ఫస్ట్ ఒకటి చేసిన కాబట్టి ఇట్లా ఫస్ట్ ఇట్లా మీకు ఇట్లా డైరెక్ట్గా చెప్పిన. నెక్స్ట్ ఈ అమ్మాయితో కూడా చేసిన, ఇది ఇప్పుడు అవసరం లేదు. సేమ్ ఇలానే ఈమె గోల్స్ ఏంటంటే వాంట్ టు ప్లే అట్లీస్ట్ 2-3 అవర్స్ ఇన్ ఏ వీక్. ఒక 1 వీక్లో నాకు 2-3 అవర్స్ ఆడాలని ఉంది, బట్ ఎట్లనో అర్థమవుతలేదని ఆమె యొక్క ఫ్రస్ట్రేషన్ అన్నమాట. ఇలాంటి గోల్స్ ఫ్రస్ట్రేషన్స్ని మనము గ్యాదర్ చేయడమే పర్సనల్స్. నెక్స్ట్ బై పర్సనల్ తర్వాత ఎంపతి మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవాలి. ఎంపతి మ్యాపింగ్ అనేది ఈ కొద్దిగా ఫిక్షనల్ అన్నట్టు, అంటే మనం ఇమాజిన్ తోటి క్రియేట్ చేసుకోవాలి. యూజింగ్ ఎంపతి మ్యాప్స్ టు అండర్స్టాండ్ అండ్ ప్రయారిటైజ్ ద యూజర్ నీడ్స్. ఇట్ హెల్ప్డ్ మీ టు గెట్ క్లోజర్ టు వాట్ దీస్ పీపుల్ రియల్లీ థింక్ అండ్ ఫీల్ అబౌట్ ద మొబైల్ యాప్. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ థింగ్స్ ఏంది, వాళ్ళు డస్ ఏంది, ఫీల్. అంటే ఇది ఏంటంటే 4 సెక్షన్స్ ఉంటాయి అందులో. సేస్, డస్, థింక్స్, ఫీల్. చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. చెప్తారు ఒకటి, బట్ చేసేది వేరే ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క థాట్ అనేది మనం ఫిక్షనల్గా రాయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ని బట్టి మనము చేయాల్సి ఉంటుంది. సేస్ ఏంటంటే ఇక్కడ రాశారు, వాంట్ టు ప్లే ఇన్ ఆఫీస్ ఇన్ మై ఫ్రీ టైం. ఫ్రీ టైంలో నాకు ఆడాలని ఉంది గేమ్ చెప్తుండే అతను. వాట్ కైండ్ ఆఫ్ ఇండోర్ గేమ్స్ ఆర్ ఇన్ ఆఫీస్. అతను మళ్ళీ ఏ గేమ్స్ ఉన్నాయో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఐఎమ్ న్యూ టు దిస్ ఆఫీస్ అని. వాంట్ టు బి ఫిట్ అండ్ హెల్తీ, ఇవి ఆయన చెప్పేటివి. బట్ చేసేది ఏంటంటే ఈయన గేమ్ ఆడాలనుకుంది కానీ ఎక్కువ ఫోకసింగ్ కానీ ఆఫీస్ వర్క్ తోటి బిజీ ఉంటాడు. ఫ్రీ టైంలో ఎక్కువ టైం స్పెండ్ చేసే కెఫెటేరియాలో ఇట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్, థింగ్స్.
ప్రొవైడింగ్ ట్రైనర్స్ టు ప్లే బెటర్. వాళ్ళు ఇప్పుడు నేను ఇండోర్ గేమ్ బుక్ చేసుకున్నా, వాళ్ళు అక్కడ ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారా అనే ఒక మైండ్లో తిరుగుతుంటుంది ఇలాంటి క్వశ్చన్స్. ఇవన్నీ మనం డైరెక్ట్గా చెప్పరు, మనం వాళ్ళ యొక్క ఎమోషన్స్ త్రూ మనం గ్యాదర్ చేయాలి ఇలాంటివి. నెక్స్ట్ ఫీల్ హ్యాపీ, ఎక్సైటెడ్, సాటిస్ఫైడ్. మనం ఒక మొబైల్ యాప్ చూస్తున్నాం అన్నప్పుడు హౌ ఆర్ దే ఫెల్ట్ అన్నట్టు, ఎట్లా ఫీల్ అయ్యారు, ఎట్లా అనేది యూజర్ రీసెర్చ్ త్రూ మనకి అర్థమవుతాయి. హ్యాపీ, ఎక్సైటెడ్, సాటిస్ఫైడ్ ఇట్లా. నెక్స్ట్ వీటిని బట్టి నేను యూజర్ ఫ్లోస్ నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఇట్లా యూజర్ ఫ్లో ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ఓపెన్ చేసినప్పుడు ఏ పేజ్ నుంచి ఎక్కడి నుంచి ఎట్లా, ఒకవేళ ఎస్ అయితే ఏంటి, నో అయితే ఏంటి, ఒక ఫంక్షనాలిటీగా చూపించాలి ఇది యూజర్ ఫ్లో. ఎట్లా బిగినింగ్ అవుతుండో ఒక యూజర్ ఒక అప్లికేషన్ ఎట్లా ఓపెన్ చేస్తాడో, ఎట్లా ఎండ్ అవుతాడో, ఎట్లా సక్సెస్ అవుతాడో, ఎట్లా అన్సక్సెస్ అవుతాడు, పెయిన్ పాయింట్స్ ఏంది, ఇవన్నీ యూజర్ ఫ్లోలో చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ యూజర్ ఫ్లోస్ని మనం మెయిన్గా ఈ 4 షేప్స్ తోటి గీయాల్సి ఉంటుంది. ఫస్ట్ షేప్ ఏంటంటే యాక్షన్. ఈ సర్కిల్ ఏంటంటే యాక్షన్, అది ఇట్ కుడ్ బి బటన్ లేదంటే ఏదైనా ఫామ్ అది కావచ్చు. స్క్రీన్ అనేది రెక్టాంగిల్లో ఉంటుంది, ఒక బాక్స్ లాగా. డిసిజన్ సే ఎస్ఆర్ నో అనేది ఇట్లా ఈ షేప్లో ఉంటుంది. ఏమంటారు దీన్ని, డయాగోనల్ సపోజ్ ఈ షేప్లో ఉంటుంది, 4 sides. నెక్స్ట్ ఇదేమో డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఏంది, ఒక పేజ్ నుంచి ఒక పేజీకి ఎట్లా తీసుకెళ్తావు అనేది ఈ డైరెక్షన్ త్రూ చూపిస్తాం. ఇది నెక్స్ట్ యూజర్ ఫ్లో గీస్తున్నా. ఓపెన్ యాప్, ఇది ఒక యాక్షన్ అంటే బటన్. నేను మొబైల్ యాప్ స్మార్ట్ ఫోన్లో నా అప్లికేషన్ ఐకాన్ క్లిక్ చేస్తా, ఆ ఐకాన్ ఓపెన్ యాప్. నెక్స్ట్ ఎంప్లాయీ ఆర్ ఫెసిలిటీ మేనేజర్. నేను ఎంప్లాయీవా ఫెసిలిటీ మేనేజరా? ఫెసిలిటీ మేనేజర్కి కూడా 2 ఉంటాయి. అతను ఏమో ఎంప్లాయీ యొక్క ఎంగేజ్మెంట్ స్టాట్స్ చూసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఆయన కూడా గేమ్స్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాలెండర్ బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్ ప్లేయర్, టీమ్ అప్. ఎస్ అయితేనేమో సక్సెస్ మెసేజ్, నో అయితేనేమో కాన్ఫ్లిక్ట్ మెసేజ్. నేను క్లియర్గా చెప్తా. సపోజ్ నేను ఎంప్లాయీని, యాజ్ ఏ ఎంప్లాయీగా నేను హోమ్ పేజ్కి వస్తాను. హోమ్ పేజ్లో నాకు ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఇండోర్ గేమ్స్ ఏంటంటే టీటీ, చెస్ అండ్ ఇంకేదన్నా జిమ్, ఇట్ కుడ్ బి జిమ్. ఒకసారి ట్రెడ్మిల్ కూడా బిజీ ఉంటుంది, దాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇండోర్ గేమ్స్ ఒక హోమ్ పేజ్కి వచ్చిన. హోమ్ పేజ్లో నేను టీటీ చూజ్ చేసుకున్నా. టీటీ చూజ్ చేసుకొని నెక్స్ట్ పేజ్లో క్యాలెండర్లో ఆ పర్టికులర్ డేట్లో టైం స్లాట్ని చూజ్ చేసుకున్నా. నెక్స్ట్ ఆ తర్వాత చూస్ ప్లేయర్. ఇప్పుడు నా ఆపోనెంట్, ఇప్పుడు నేను గేమ్ ఒక్కని ఆడలేను కదా టీటీ, నాకు ఆపోనెంట్ ఒక అతను ఉండాలి కాబట్టి చూస్ ప్లేయర్ని కూడా చూజ్ చేసుకున్నా. నెక్స్ట్ టీమ్ అప్ బటన్ క్లిక్ చేస్తే ఇదే ఎస్ అయితేనేమో సక్సెస్ మెసేజ్ అవుతుంది, కాన్ఫ్లిక్ట్ అయితేనేమో ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇట్లా కాన్ఫ్లిక్ట్ అయితే ఏం చేస్తాం, మళ్ళీ చూజ్ అనదర్ ప్లేయర్, ఈ పేజ్కి వచ్చేస్తాం. ఎందుకు వస్తామంటే ఈ చూజ్ చేసుకున్న ప్లేయర్ అనేవాడు ఈ టైంలో వేరే మీటింగ్తో బిజీ ఉన్నాడు కాబట్టి కాన్ఫ్లిక్ట్ మెసేజ్ వచ్చింది. సక్సెస్ మెసేజ్ ఎప్పుడు వస్తుంది ఏంటంటే నువ్వు చూజ్ చేసుకున్న ప్లేయర్ అనేవాడు ఫ్రీ ఉన్నాడు, అవైలబిలిటీలో ఉన్నాడు కాబట్టి నీకు సక్సెస్ మెసేజ్ వస్తుంది. సో యాక్సెప్ట్ చేసేస్తాడు, నువ్వు గేమ్ ఆడతావు. లేదు కాన్ఫ్లిక్ట్ మెసేజ్ వచ్చినప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఐదర్ నువ్వు చూస్ ప్లేయర్ టైం స్లాట్ అన్నా చేంజ్ చేసుకుంటావు. ఈ టైం స్లాట్ చేంజ్ చేసుకోవడం వల్ల నీకు వేరే టైంలో బుక్ చేసుకుంటావు, ఆరు అనదర్ ప్లేయర్ని కూడా చూజ్ చేసుకుంటావు. ఇలా మల్టిపుల్ వేస్లో నువ్వు గేమ్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఇది యూజర్ ఫ్లో కిందకి వస్తుంది. నెక్స్ట్ వైర్ ఫ్రేమ్స్. బై యూజింగ్ యూజర్ ఫ్లోస్ మనము ఒక వైర్ ఫ్రేమ్స్ని గీయాల్సి ఉంటుంది, సొల్యూషన్స్ ఇవ్వాలి. మల్టిపుల్ వేస్లో మనం సొల్యూషన్ ఇవ్వచ్చు. నేను సొల్యూషన్స్ దీనికి 2 types ఇచ్చా. చాలా వేస్లో ఇవ్వచ్చు, ఒక్కొక్కరికి ఒక వే ఉంటుంది వైర్ ఫ్రేమ్స్. సో నేను ఒక ఎంప్లాయీని. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇంటరాక్షన్ డిజైన్ అని కూడా అంటారు. ఇంటరాక్షన్ డిజైన్ ఏంటంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి ఎట్లా నావిగేట్ అవుతాడు, దీన్ని ఒక డీటెయిలింగ్గా ఇట్లా రాయాలి. మనం రాస్తేనే క్లయింట్ కానీ లేదంటే మీ మేనేజర్స్కి, మీ టీమ్మేట్స్కి, డెవలపర్స్కి అందరికి అర్థమవుతుంది. ఏదో నువ్వు ఇట్లా స్క్రీన్స్ పెట్టి పక్కన వాడేస్తే సరిపోదు. దీంట్లో ఏమేమి ఉంది, ఈ ఫీచర్ ఏంది, ఈ ఫీచర్ దేనికోసం వాడుతున్నాం అనేది క్లియర్గా రాస్తే అందరికి అర్థమవుతుంది. దీన్ని ఇంటరాక్షన్ డిజైన్ అంటారు. ఈ ఇంటరాక్షన్ ఈ వైర్ ఫ్రేమ్స్ని మనం క్లిక్కబుల్ ప్రోటోటైప్, మీకు క్లిక్కబుల్ ప్రోటోటైప్ కూడా నా వీడియోస్లో చాలా చేసినా చూడండి. ఈ అడోబెబ్స్లో ఈజీగా చేయవచ్చు. ఇక్కడ డెస్క్టాప్ నీకు ప్రోటోటైప్కి వెళ్ళి లింక్ ఇచ్చుకోవచ్చు, ఇట్లా లింక్స్ వస్తాయి ఇచ్చుకోవచ్చు. మీరు చూడండి నా వీడియోస్లో తెలిసిపోతుంది. సో దీన్ని సొల్యూషన్ ఏంటంటే నేను యాజ్ ఏ ఎంప్లాయీగా నేను అప్లికేషన్ ఓపెన్ చేయగానే టేబుల్ టెన్నిస్, క్యారమ్, చెస్, బ్యాడ్మింటన్, టేబుల్ సాకర్, డాట్ ఇవన్నీ చాలా గేమ్స్ ఉన్నాయి. నేను టేబుల్ టెన్నిస్ చూస్ చేసుకున్నా. టేబుల్ టెన్నిస్ చూస్ చేసుకోగానే నెక్స్ట్ స్క్రీన్లో
నేను వెడ్నెస్డే 2 ఫిబ్రవరి రోజు ఈ మార్నింగా నూనా ఈవినింగా ఇక్కడ ఈ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనేటివి స్లాట్స్ ఇక్కడ చెప్పాడు కదా మనకు ఓవర్వ్యూలో 30 మినిట్స్ మాత్రమే ఉండాలి స్లాట్ అనేది. అందుకే 10 to 10:30, 10:30 to 11 ఇట్లా 30 మినిట్స్ మాత్రమే స్లాట్స్ నేను నా డిజైనింగ్లో పెట్టినా. అంటే ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా డీటెయిల్గా పెట్టాలి. అప్పుడే క్లయింట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాం. 30 మినిట్స్ స్లాట్స్ పెట్టినా ఏవైతే అవైలబుల్ ఉన్నాయేమో ఇట్లా వైట్లో ఉంటాయి, ఏవైతే బుకింగ్ అయిపోయినాయో ఇట్లా గ్రే షేప్లో ఉన్నాయి, ఏవైతే సెలెక్ట్ చేసుకున్నానో ఇట్లా అప్పటి మనకు నేను 4:30 to 5 o'clock చేసుకోవాలనుకున్నా కాబట్టి నేను ఇట్లా క్లిక్ చేసుకున్నా. ఇవేంది ఇది గ్రేయిష్లో ఉన్నదేమో మాత్రం బుక్డ్ ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు. నేను ఈరోజు ఈవినింగ్ 4:30 to 5 o'clock ఆడాలనుకున్నా. ఈ బటన్ని ఈ స్లాట్ని క్లిక్ చేసుకోగానే చూస్ ప్లేయర్ బటన్ క్లిక్ చేయగానే నువ్వు చూస్ ప్లేయర్ పేజ్కి వెళ్తావు. ఇది నేను ఏంటంటే పాప్ ఓవర్ లాగా పెట్టుకున్నా, నువ్వు నెక్స్ట్ స్క్రీన్కైనా తీసుకెళ్ళవచ్చు. క్లోజ్ కొడితే నువ్వు మళ్ళీ ఈ పేజ్కి వచ్చేస్తావు. ఒకవేళ నువ్వు ఎడిట్ కావాలనుకున్నావు, సపోజ్ నువ్వు 4:30 to 5 o'clock పెట్టుకున్నావు, చూస్ ప్లేయర్ అని కొట్టగానే ఈ పేజ్కి వచ్చినావు. నువ్వు 4:30 to 5 o'clock వద్దు నాకు వేరే టైం స్లాట్ కావాలన్నప్పుడు మళ్ళీ ఈ పేజ్లో ఎడిట్ బటన్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి వస్తావు. నువ్వు వేరే టైం స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ ఈ పేజ్కి వచ్చేస్తావు. ఇక్కడ రీసెంట్లీ ప్లేడ్ ఇదేంటంటే హిస్టరీ, ఎవరైతే రీసెంట్గా ఆడినో వాళ్ళ యొక్క హిస్టరీ ఉంటుంది, లేకుంటే ఆల్ ద ఎంప్లాయీస్ హిస్టరీ ఉంటుంది. ఇట్లా ఇందులో నేను స్మిత్తో ఆడాలనుకుంటున్నాను ఈరోజు. స్మిత్ నా టీమ్మేట్ ఆర్ అదర్ టీమ్మేట్ కొద్దిగా క్లోజ్ ఉంటాడు ఆఫీస్లో, నాకు ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్ గై అని నేను స్మిత్ని సెలెక్ట్ చేసుకున్నాను. లేదు చాలామంది ఉన్నారు, ఇట్లా స్క్రాల్ పెట్టినా కాబట్టి చాలామంది ఉన్నారు కాబట్టి నువ్వు సెర్చ్ బై ఎంప్లాయీ కూడా నువ్వు సెర్చ్ని కూడా వేసుకోవచ్చు పర్టికులర్ పర్సన్ని. నేను స్మిత్ క్లిక్ చేసుకున్నప్పుడు సెలెక్టెడ్, ఇది ఏంటంటే నాట్ సెలెక్టెడ్, ఇవన్నీ అనా రాయల్ జానీ అందరూ నాట్ సెలెక్టెడ్. స్మిత్ని సెలెక్ట్ చేసుకోగానే టీమప్ బటన్ క్లిక్ చేయగానే టీమప్లో ఒకవేళ ఇఫ్ నాట్ కాన్ఫ్లిక్ట్ విత్ మీటింగ్, ఇప్పుడు స్మిత్ అనే వానికి మీటింగ్ లేకుంటే సక్సెస్ మెసేజ్ వస్తుంది. స్మిత్ అనే వానికి మీటింగ్ ఉంటే మాత్రం సారీ నువ్వు మీటింగ్ ఈజ్ బిజీ విత్ మీటింగ్, సో ఈ టైంలో నువ్వు బుక్ చేసుకున్నావు, నువ్వు స్లాట్ అన్నా చేంజ్ చేసుకో, లేకుంటే నువ్వు ప్లేయర్ అన్నా చేంజ్ చేసుకో అని నువ్వు వేరే వాళ్ళతో కూడా టైప్ కావచ్చు. ఎందుకంటే స్మిత్ అనేవాడు ఈ టైంలో బిజీ ఉన్నాడు, సో ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సో నువ్వు స్లాట్ చేంజ్ చేసుకొని బుక్ చేసుకుంటావా ఆర్ చేంజ్ ప్లేయర్ని చూజ్ చేసుకుంటావు. ఇప్పుడు నేను చేంజ్ ప్లేయర్ క్లిక్ చేయగానే చేంజ్ ప్లేయర్ పేజ్కి వచ్చేస్తా. ఇక్కడ వేరే పీటర్నో లేకుంటే నా రీసెంట్ వేడ్నో ఇలా చూజ్ చేసుకొని నేను బుక్ చేసుకుంటా. ఇట్లా మళ్ళీ అన్నారు కదా బుక్డ్ పీపుల్, ఇప్పుడైతే ఆల్రెడీ బుక్డ్ కాబట్టి గ్రేష్లో ఉన్నది. ఇది క్లిక్ చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీ షుడ్ బి ఏబుల్ టు వ్యూ ద ప్లేయర్స్ అగైనెస్ట్ ఈచ్ టైమ్ స్లాట్. ఎవరైతే బుక్డ్ స్లాట్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోనికి జస్ట్ వ్యూయింగ్ పర్పస్ ఇట్లా పాప్ ఓవర్ లాగా పెట్టుకున్నాం అన్నట్టు. ఆ టైంలో 5 to 5:30 పీటర్ అన్న వీళ్ళిద్దరు బుక్ చేసుకున్నారని చూడడానికి జస్ట్ వ్యూయింగ్ పర్పస్. నెక్స్ట్ ఇప్పుడు మేనేజర్ కదా, మన మేనేజర్ ఏంది ఇప్పుడు అతని టీంలో ఒక ఎంతమంది ఉన్నారు 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ 6 మెంబర్స్ లాస్ట్ వీక్లో ఎంతమంది స్పెండ్ చేశారు అనేది ఒక డేటా లాగా చూసుకుంటాడు. సో దట్ దాన్ని ఇట్లా గ్రాఫ్గా అండ్ ఎంగేజింగ్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ ఎక్కువ ఆడుతున్నారా, బ్యాడ్మింటన్ ఎక్కువ ఆడుతున్నారా, ఒక స్టాట్స్ లాగా చూపించమన్నారు కదా మనకు ఓవర్వ్యూలో. సో ఈ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అన్నట్టు ఇది మేనేజర్ చూస్తాడు. అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారా లేదా అని మేనేజర్ వ్యూయింగ్ పర్పస్ మాత్రమే ఇట్లా చేసుకోవచ్చు సొల్యూషన్. ఈ విధంగా మనము ఒక ప్రాజెక్ట్ యొక్క మెయిన్గా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్నే డిజైన్ థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో సొల్యూషన్ 2 కూడా ఉన్నది. ఇప్పుడు టైం చాలా అయిపోయింది కాబట్టి అవసరం లేదు. సో సొల్యూషన్స్ మీకు నచ్చినట్టు ఇవ్వచ్చు. ఎసెన్షియల్గా క్లయింట్ నచ్చాలని సొల్యూషన్ని యూజర్ నచ్చాలి అంతే. ఇప్పుడు ఈకామర్స్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి, ఒక్కొక్కరు విధంగా తీసుకెళ్తారు నీ డెస్టినేషన్ని. సో మనం కూడా నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు. నేను చేసినట్టే చేయాలనే దెర్ ఈజ్ నో రూల్. మనం రూల్స్ని బ్రేక్ చేయడమే యూఎక్స్ డిజైనర్. మనం నచ్చిన మన థాట్ ప్రాసెస్ని పెట్టి ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా చేయడమే డిజైన్ థింకింగ్ ప్రాసెస్. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. ఎందుకంటే ఇది మెయిన్ ఇట్లానే ఉంటాయి. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా ఆఫీస్కి వెళ్ళినా లేదంటే నువ్వు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా
నువ్వు ఇదే తీసుకెళ్ళి పోర్ట్ఫోలియోలో కూడా పెట్టుకోవచ్చు. ఇది కొద్దిగా నేను మాడిఫికేషన్ చేసి పోర్ట్ఫోలియోలో పెడతాను రేపు. ఇప్పుడు నాకు కొద్దిగా టైం లేదు కాబట్టి జస్ట్ నేను దీన్ని చేసిన కొద్దిగా మీకు చెప్పనీకి, మీకు నా నాలెడ్జ్ షేర్ చేయడానికి ఈ వీడియో చేసిన. కొద్దిగా వైర్ ఫ్రేమ్స్ తర్వాత విజువల్ డిజైన్స్ కూడా క్రియేట్ చేసి దీన్ని ఒక ప్రాపర్ వేలా కొద్దిగా కలర్స్ అవి యాడ్ చేసి మంచిగా నా పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటా. సో ఈ విధంగా మీరు ఒక పోర్ట్ఫోలియోలో కేస్ స్టడీస్ని ఇట్లా పెట్టాలి. మొబైల్ ఏదో 2-3 స్క్రీన్స్ పెట్టి లాగిన్ పేజ్, ఇది పేజ్, ఆ పేజ్ అని పెడితే సరిపోదు. ఈ ఫ్లో ఎట్లా, ఏంటి ప్రాబ్లం, దానికి సొల్యూషన్ ఎట్లా ఇచ్చినావు, డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో ఎట్లా యూజర్ రీసెర్చ్ చేసినావు, ఎట్లా పర్సనల్స్ గీసినావు, యూజర్ ఫ్లోస్ ఏంది, తర్వాత యూజర్ ఫ్లోస్ తర్వాత వైర్ ఫ్రేమ్స్ ఎట్లా గీసినావు, ఇవన్నీ చేయడమే కేస్ స్టడీ. ఇది ఈరోజు చెప్పాలనుకుంటున్నా. Yeah, this is what I would like to say for this video. Life is short, enjoy your moment, be honest, never give up. Thank you.